జ్యోతి సినిమా 50 years కంప్లీట్ అయింది, అందులో మీరే హీరో. సో ఆ సినిమాని ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా మర్చిపోలేని మధురానుభవాలు చాలా ఉన్నాయి దాంట్లో. ఓకే. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో క్రాంతి కుమార్ గారు కూడా నాకు ఫ్రెండ్. ఒకే బ్యాచ్ అందరం. కృష్ణ గారు నేను బి సెక్షను, క్రాంతి కుమార్ గారు ఏమో సి సెక్షను, అలాగే మన విజేంద్ర ప్రసాద్ గారు ఆయన కూడా మా బ్యాచ్ పెట్టి ఆయన ఇంకో సెక్షను. ఓకే. ముఖర్జీ గారు ఏమో ఏ సెక్షను. అట్లా డిఫరెంట్ సెక్షన్స్లో ఉండేవాళ్ళం. అందరం ఇక్కడికి వచ్చాం. అందరూ ఇక్కడికి వచ్చాం, అందరూ సక్సెస్ఫుల్గా కూడా. అంతకుముందే 1-2 సార్లు అన్నాడు క్రాంతి గారు, రావచ్చు కదా సినిమాకి బాగుంటుంది కదా అన్నాడు. అప్పటికే నాది విజయవాడ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. విజయవాడలో బిజినెస్ చేసుకుంటున్నాం, బాగా ఉంది బిజినెస్. ఓకే. వదిలేండి, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్, బిజినెస్ బాగుంది కూడా, కష్టపడి చేసుకుంటున్నాం అని అన్నా. తర్వాత అప్పుడు ఆ సినిమా ఆయన సినిమాల కంటే మొదటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉన్ను, సినిమా నాలెడ్జ్ బాగా ఎక్కువ, స్క్రిప్ట్స్ అవన్నీ కూడా తయారు చేస్తూ ఉండేవాడు. ఒకసారి అతను మెడ్రాస్ వెళ్తున్నాడు, రాజమండ్రిలో ఉండేవారు అప్పుడు వాళ్ళు. మెడ్రాస్ వెళ్ళేప్పుడు మాకు ఫోన్ చేసి చెప్పేవాడు, ఇట్లా మెడ్రాస్ వెళ్తున్నాను మెయిల్లో అని. నేను ముఖర్జీ గారు మేమందరం స్టేషన్కి వెళ్ళి అక్కడ కలిసి ఏదైనా కావాలంటే టిఫిన్ భోజనం కూడా తీసుకెళ్ళి ఇచ్చి చేసేవాడు. వెళ్ళేటప్పుడు మాకు హనుమాన్ ప్రసాద్ గారిని, ఆయన కూడా ప్రొడ్యూసర్, వాళ్ళు కలిసి చేశారు కూడా. ఆయనకి మా షాప్ పక్కనే హనుమాన్ మిషనరీ స్టోర్స్ అని వాళ్ళది. ఓకే. మాదేమో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని మాది. మేము ఎలక్ట్రిక్ మోటార్స్, ఆయిల్ ఇంజన్ చేస్తాం, వాళ్ళేమో రైస్ మిల్ పార్ట్స్ అవన్నీ వాళ్ళు చేస్తారు అనమాట. బాగా రోజు అందరం కలిసి కూర్చొని మధ్యాహ్నం పూట భోజనం కూడా అందరం ఒకసారి కూర్చొని అట్లా తినేవాళ్ళం. ఆయన సరదా కోసం ఎప్పుడు రేసులకు వెళ్ళడం, ఆడడం కూడా. కానీ రేసులు, గుర్రాలు, వాటి క్యాలిక్యులేషన్స్ ఏదో బాగా ఇంట్రెస్ట్ ఆయనకి. అది దాన్ని మరి ఏం టెక్నాలజీ నాకు తెలియదు, కానీ అది ఏసీ చూసుకునేవాడు. వచ్చిన తర్వాత రేస్ అయిన తర్వాత నెక్స్ట్ డే రిజల్ట్స్ చూసుకొని మనం చూసిన బాగుందా లేదా అని అనుకుని ఇది చేసేవాడు. ఎట్లా ఉంది ఇవాళ అంటే, ఇవాళ 4 గుర్రాలు దాకా వచ్చి ఒక్కదాని దగ్గర పోయిందని ఏదో చెప్తూ ఉండే. ఇలా క్రాంతి కుమార్ గారు వస్తున్నాడు, అక్కడికి వెళ్తున్నాం స్టేషన్ కంటే, నేను కూడా వస్తానన్నాడు, రమ్మన్నాం. వెళ్ళిన తర్వాత ఆయన అప్పటికే రేసులకు వెళ్తున్నాడు. ఏమంటే మీరు రేస్కి వెళ్తారు కదా, నేను ఊరిని జాక్పాట్ అనేది తక్కువ అమౌంట్ ఉంటుంది, ప్రైజ్ వస్తే చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది. జాక్పాట్ నేను క్యాల్కులేషన్స్ వేసుకుంటూ ఉంటానండి, సరదాగా క్యాల్కులేషన్స్ వేసుకుంటున్నాను, నాకు 2 టికెట్లు కొంటారా, 2-3 ఏదో అడిగాడు. ఓకే. క్రాంతి గారిని హనుమాన్ ప్రసాద్ గారు అడిగారు. అడిగాను. అలాగేంటి అన్నాడు. డబ్బులు కూడా ఇచ్చాడో, ఇస్తాంటి వద్దనో ఏదో అన్నాడు. మొత్తం జరిగింది. ఆయన వెళ్ళాడు, రేసులు ఆడుకుంటున్నాడు. మధ్యలో గొప్పకి గుర్తుకొచ్చింది, అదే ఆయన హనుమాన్ ప్రసాద్ గారు టికెట్ కొనమని ఇచ్చాడు కదా అని చెప్పి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి 2 టికెట్లు ఇవ్వమని డబ్బులు ఇచ్చాడు. అయితే చేంజ్ లేదండి అన్నాడు. సరే అయితే ఇంకొక టికెట్ కూడా ఇవ్వండి, అట్లా 3 టికెట్లు 5 కొనేసాడు. లక్కీగా జాక్పాట్. ఆ జాక్పాట్లో ఆయన 1 టికెట్కి, వీళ్ళకి 2 టికెట్లకి వచ్చినాయి. సరే ఏం చేయాలి, ఇది ఎవరి బిజినెస్లో వాళ్ళకు ఉన్నాయి. క్రాంతి గారి సినిమా చేద్దామండి, సరదాగా బాగుంటుంది, ఇది మూల పెట్టుబడి అనుకోండి, ఇది 1 లక్ష రూపాయలు దాకా వచ్చినాయి అప్పుడు ఆ రోజుల్లో. వస్తే ఓకే అనుకున్నారు. తల్లి కూతుళ్ళు అని సినిమా తీశారు, రామిరెడ్డి గారి డైరెక్షన్. అది యావరేజ్ అండ్ యావరేజ్గా వెళ్ళింది. దాని తర్వాత విశ్వనాథ్ గారి డైరెక్షన్లో పెట్టి శారద గారును సోమన్ బాబు గారు సూపర్ డూపర్ హిట్. శారద. అలాగే చక్రవర్తి గారిని, అసలు అతని పేరు చౌకడ అప్పారావు పేరు. అప్పారావు అంటే చాలామంది అప్పారావులు ఉంటారు కదా అని చౌకాడు ఉండేది. అందుకని అందరూ కూడా అక్కడ చౌకాడ అప్పారావు అనేవారు. ఆ చౌకాడ అప్పారావుని మ్యూజిక్ డైరెక్టర్ చేసింది కూడా వీళ్ళే. ఓకే. పేరు కూడా ఇది బాగాలేదని చటర్జీ గారును వీళ్ళందరూ కలిసి చక్రవర్తి అని పేరు మార్చి తల్లి కూతుడితో ప్రారంభం చేశారు. తర్వాత ఇది శారద సినిమాల పాటలు సూపర్ డూపర్ హిట్ అయిపోయి, సినిమా కూడా అంతకంటే పెద్ద హిట్ అయిపోయింది. బ్లాక్ అండ్ వైట్లో తీసిన సినిమా. అప్పుడు దాకా హామ్ అంట చేసేది సత్యనారాయణ గారికి, రేప్ సీన్లు చేసేది సత్యనారాయణ గారికి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక అన్నయ్య క్యారెక్టరు,
అందులో ఆయన చాలా అద్భుతంగా చేశాడు. మంచి ఈ సెంటిమెంట్ వీటన్నిటితోటి సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు రాజమండ్రిలో చేశారు సినిమా షూటింగ్ అంతా కూడా. ఓకే. మమ్మల్ని అనేవాడు, నీకు ఆదివారం సెలవే కదయ్యా, శనివారం రాటికి వచ్చేసేయండి రాజమండ్రి, నైట్ అక్కడ ఉందరు కానీ, మర్నాడు షూటింగ్లో ఉండు కానీ, సండే నైట్ అక్కడ ఉండి మండే మార్నింగ్ వెళ్ళిపోతారు కానీ అట్లా వెళ్తూ ఉండేవాడు. వెళ్ళినప్పుడు శోభన్ బాబు గారు కూడా ఉండేవారు కదా, పరిచయం అయింది బాగానే. ఆయన చూసి ఆయన కూడా, ఏమండి మీరు సినిమాలకు రావచ్చు కదా, బాగున్నారు కదా అన్నాడు. బాగున్నారంటే మీలాగా ఉండాలి కానీ మీ అంత బాగోలేదు కదా, అదేదో యావరేజ్ ఇదిలేండి, వదిలేండి, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్, బిజినెస్లో ఉన్న బాగుందండి అని. అట్లా పరిచయం పెరిగింది. పెరిగిన తర్వాత అప్పుడు చెప్పాడు, నా నెక్స్ట్ సినిమాలో నువ్వేనయ్యా హీరో, 2 సినిమాలు తీస్తాం, ఈ సినిమా కూడా బాగుంటుంది డెఫినెట్గా, నెక్స్ట్ 3వ సినిమాలో నువ్వే హీరో అన్నాడు. అని అప్పటికే చటర్జీ గారు ఒకసారి ఇదాలోకం అని సినిమా తీస్తూ ఆ సినిమాకి మేకప్ టెస్ట్ చేయడానికి రమ్మని ఫోన్ చేశాడు. అప్పుడు ఆంధ్ర మూమెంట్, సపరేట్ ప్రత్యేక ఆంధ్ర మూమెంట్, అన్ని రైళ్ళు లేవు, కారులు లేవు, అన్నీ మొత్తం బంద్ అనమాట. ఆ టైంలో ఫోన్ చేశాడు. మామూలుగా అన్నాను, నాకు వద్దులేండి, ఇంట్రెస్ట్ లేదు, అది ఎందుకు, పైగా ఇప్పుడు ఏమో ఆంధ్ర ఆయన స్టేషన్ దొరుకుతుందంటే, లేని చెబుతారు రా అన్నాడు. అంటే చటర్జీ గారిది మాది అందరిది ఒకే ఊరు. వాళ్ళ చటర్జీ గారి తమ్ముడేమో నా క్లాస్మేట్, ఈయన మాకంటే పెద్దాడు చటర్జీ గారు. రారా నేను చెప్తుంటే రాబోయి ఒకసారి బ్యాకప్ వేసుకెళ్ళి వెళ్ళాడు. ఇప్పుడు హనుమాన్ ప్రసాద్ గారి పక్కన ఆయన గట్టిగా ఎంకరేజ్ చేశాడు. నేను పంపిస్తానండి, మీకెందుకు, నేను పంపిస్తాను. నేను ఎలా పంపిస్తావు అయ్యా, అసలు ఏమి లేవు, ఎట్లా వెళ్తానన్న, ఓ లారీ వెళ్తాడే, లారీ ఆ లారీలో ఎక్కించి పంపించారు. ఆ లారీలో ఎక్కించాం, వెళ్ళిన తర్వాత మన శేఖర్ బాబు, జ్యోతి శేఖర్ బాబు గారు ఉన్నారు కదా, శేఖర్ బాబు గారు కేఎస్ ప్రకాష్ రావు డైరెక్షన్లో సినిమా తీస్తున్నారు. అప్పుడు ఏదో సినిమా పేరు గుర్తులేదు. అక్కడ తీసుకెళ్ళాడు నన్ను. ఓకే. తీసుకెళ్ళి మేకప్ టెస్ట్ చేయమన్నాడు. సరే మేకప్ వేశారు, డ్రెస్ ఏదో వేశారు. వేసిన తర్వాత కేఎస్ ప్రకాష్ రావు ముందే చెప్పారు వీళ్ళు. చెప్తే షూటింగ్ అయిపోయిన తర్వాత పిలువ, ఎవరో వచ్చారు కదా కుర్రాడు విజయవాడ నుంచి, తీసుకురండి అన్నాడు. వెళ్ళాడు. నమస్కారం అన్నా, ఆయన నమస్కారం చెప్పాడు. ఏంటయ్యా నాటకాలు అయ్యే వేసావా అన్నాడు. వేసాను సార్ అన్నాడు. ఏం నాటకాలు వేసాడు, ఏదో పలానా. సరే మీ నాటకంలో డైలాగ్ ఒకటి చెప్పుకుంటా అక్కడి నుంచి నడుచుకుంటా అక్కడ దాకా రా, డైలాగ్ చెప్తూ రా అన్నాడు. సరే డైలాగ్ చెప్తూ వెళ్ళాను. షూట్ చేశారు, కట్ చేశారు, బాగుంది. ఫస్ట్ టేక్లోనే ఓకే అయిపోయింది, బాగుంది, వెరీ గుడ్ అది అన్నారు. ఆ రోజుల్లో ల్యాబ్కి వెళ్ళి డెవలప్ చేయాలి. తర్వాత అసలు వ్యూ ఫైండర్స్ ఏముండేవి కదా మామూలుగా ఇప్పుడులాగా. తర్వాత 2 రోజుల్లో అది రష్ వచ్చింది. రష్ వచ్చిన తర్వాత థియేటర్లో సోమబాబు గారి థియేటర్ ఉంటే ఆ థియేటర్కి వెళ్ళి కూర్చున్నాం, వేసి చూసుకున్నాం. అందరూ బాగుందంటే బాగుందన్నారు. చటర్జీ గారు అప్పుడు ఫస్ట్ సినిమా అది సమతా ఆర్ట్స్ అని పెట్టి ఇదాలోకం అని సినిమా తీస్తారు. ఓకే. ఆ ఇదాలోకం సినిమాకి దాంట్లో అనమాట సెకండ్ హీరో అని చెప్పి శోభన్ బాబు గారును మంజుల శారద గారు ఉన్నట్టున్నారు. లేదు, ఇదాలోకంలో లేదు. ఓకే. ఓకే. మంజులో ఎవరు గుర్తులేదు నాకు. సెకండ్ హీరో అనమాట. ఓకే. సరే వాళ్ళ ఆఫీస్లో కూర్చొని ఉండగా ఇద్దరు రోజులు ఏంటంటే మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే ప్రొడక్షన్ ఆఫీస్లో కూర్చునేవారు అందరూ. ఇట్లాగే కార్పెట్ వేసుకొని నేల మీద కూర్చొని అందరూ మ్యూజిక్ వాయిస్తా, హార్మోనియం ఇవన్నీ పెట్టి ట్యూన్ వినిపించడం, లేకపోతే లిరిక్ రాసుకున్నాడు రాజస్థాన్ ఉంటే గాయకులతో, జూనియర్ గాయకులు ఉంటారు కదా అప్కమింగ్, వాళ్ళు కూర్చొని పాడటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది చేసేటప్పుడు చక్రవర్తి గారు అన్నాడు, అప్పుడు ఇంకా నా పేరు రాజ్బాబే, రాజ్బాబు ఈ పాట నీకోరా అన్నాడు. ఆయన కూడా రారేవాడు. ఈ నీ పాటేరా, ఇది బ్రహ్మాండంగా చేస్తాం, మంచి పాట అన్నాడు. అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నవంబర్ అనుకుంటా, డిసెంబర్ ఫస్ట్ వీక్లో షూటింగ్ ఉంటుంది. కొంచెం పొట్ట ఉంది, ఆ పొట్ట తగ్గించుకుంది అన్నాడు. అలాగే అనండి అన్నాను. వెళ్ళిపోయి రోజు ఎక్సర్సైజ్ అయినా చేసి వాకింగ్ అయినా చేసి ఉండే తగ్గింది కొంతవరకు. జనవరి ఫస్ట్ వీక్, డిసెంబర్ ఫస్ట్ వీక్ అయినా, సెకండ్ వీక్ అయినా, థర్డ్ వీక్ అయిపోయింది, కబురు రాలే. హనుమాన్ ప్రసాద్ దాకా నాకేం ఇది లేదు, రాకపోతే మనం కావాలని లేదు కదా అనుకొని నేను పెద్ద పట్టించుకోలేదాన్ని. హనుమాన్ ప్రసాద్ గారు ఫోన్ చేసి, ఏంటంటే చటర్జీ గారు మీరు అప్పుడు చెప్పారు కదా పోల్ రాలేదేంటి ఇంతవరకు అంటే, అప్పుడు చెప్పాడు ఆయన, డిస్ట్రిబ్యూటర్స్ మీరు మొట్టమొదటిగా సినిమా తీస్తూ మళ్ళీ కొత్త వాళ్ళ మీద మీకు ప్రయోగాలు ఎందుకు,
చంద్రమోహన్ పెడితే బాగుంటుంది ఆ క్యారెక్టర్ అని అన్నారట. ఏమంటారు అప్పుడు వాయిస్ ఏ ఉండదు కదా, ఓ సినిమా 2 సినిమాలు అయిన తర్వాత వాయిస్ ఉంటుంది. లేదులేండి మేము చెప్తున్నాం అని అంట. సరే ఇది జరిగిందండి అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్, మంచి బాగా జరిగింది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈయనకి పట్టుదల పెరిగింది హనుమాన్ ప్రసాద్ గారికి. హనుమాన్ ప్రసాద్ గారికి పట్టుదల పెరిగి వాళ్ళ సినిమా ఏంటి, రేపు మన సినిమా చేద్దాం అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళారు. అప్పుడేమో అది స్టూడియోలో తీశారు. వీళ్ళు అలా కాకుండా మేకప్ వేసేసి క్రాంతి కుమార్ గారి ఆఫీస్లోనే స్టిల్స్ తీశారు. ఓకే. జాస్తి మాధవరావు గారి మేకప్ ఆయన వచ్చాడు, మేకప్ చేశాడు, ఏదో విగ్గు పెట్టారు. అంతకుముందు సినిమాలో ఇదాలోకంలో సినిమాలో సోహన్ బాబు గారికి డ్రెస్సులు తీసుకొచ్చేసారు, ఆయన కళ్ళజోడు తీసుకొచ్చి పెట్టారు. అంతా ఫోటోలు తీశారు. తీసి చూస్తే ఫోటోలు అన్నీ ఎవరికాళ్ళు చూసి బాగున్నాయి, నెక్స్ట్ సినిమా మేమే హీరో అని చెప్పారు. ఇక అందరం కలిసి బయలుదేరి వెళ్ళిపోదామని హనుమాన్ ప్రసాద్ గారే పట్టుబడి తీసుకొచ్చాడు అక్కడికి కూడా ఆ రోజు. సరే కారు అయిందే కారు ఉంటే ఆ కారులో బయలుదేరి వెళ్ళిపోదామని పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటా ఉండగా మన అట్టూరు పూర్ణచంద్రరావు వాళ్ళకి సినిమా తీయాలని చెప్పి అనుకుంటున్నారు. హీరో దొరికాడు గిరిబాబు, విల్లన్ కోసం చూస్తున్నారు. ఆయనకి ఎవరో చెప్పారు, రామ్మోహన్ రావు గారిని అసోసియేట్ డైరెక్టర్, తర్వాత డైరెక్టర్ అయ్యాడు అతను. రామ్మోహన్ రావు చెప్పాడు, క్రాంతి గారి ఆఫీస్లో నిన్న ఫోటోలు తీశారండి బాగున్నాయండి అనగానే ఆయన ఫోన్ చేసి క్రాంతి గారికి చెప్తే పంపించాడు. ఆయన చూసి ఎక్కడున్నాడో వెంటనే పిలిపించండి అన్నాడు. ఓకే. మరి బయలుదేరి వెళ్ళిపోతాను, హోటల్ ఖాళీ చేసి వెళ్ళారండి, మరి ఇంకా ఉన్నారో వెళ్ళారో. జనరల్గా వాణిమహల్ దగ్గర పెట్రోల్ బంక్లో కొట్టించుకుంటూ ఉంటారు, అక్కడ ట్రై చేస్తాను. ఫోన్ చేస్తే అక్కడే ఉన్నాం. అర్జెంట్గా వెనకాల మా ఆఫీస్ దగ్గర కానండి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇట్లా అట్లూరు పూర్ణచంద్రరావు పెద్ద ప్రొడ్యూసరు, వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా నువ్వు వెళ్ళు అన్నారు. నేను వెళ్ళటండి నేను అక్కడికి, లేదంటే కొంత సిగ్గు కూడా ఉంటుంది, వాళ్ళు ఎవరో మనకు తెలియదని. అలాగే నువ్వు ఒక్కడ వెళ్ళటం కదా అని భరద్వాజ్ అని జర్నలిస్ట్ ఉండేవాడు. ఓకే. ఆ భరద్వాజని వచ్చి భరద్వాజ్ నువ్వు తీసుకొని వెళ్ళు అన్నాడు. వెళ్ళాం. వెళ్ళేటప్పుడు బయట వరణాలు ఎవరో కూర్చోడు, అది ఎవరో మనకు తెలియదు. లోపలికి వెళ్ళేటప్పుడు తాతేన్ రామారావు గారు, కన్నప్ప గారు, తర్వాత ఈ అట్లూరు పూర్ణచంద్ర గారు, సుబ్బారావు గారు, పివి సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. లోపలికి వెళ్ళగానే రండి కూర్చోండి అన్నారు. కూర్చొని పెట్టిన తర్వాత తాతేన్ రామారావు గారు ఇంటర్వ్యూ. నాటకాలు ఏమన్నా వేసావా? చేశారండి. ఎన్ని నాటకాల్లో వేసావు? ఇన్ని ప్రదర్శనలు చేశారు. ఏ నాటకాలు పేర్లు చెప్పారు. అంతేగాని ఓ డైలాగ్ చెప్పాను కానీ, ఓ లేచి నిలబట్టి నుంచి ఇటు సార్ నడిచిరా అని కానీ, నీ హైట్ ఎంత అని కానీ ఏమి అడగలా. అడగకుండానే మా సినిమాలో హీరో వేస్తావా అన్నారు. వేస్తారంటే హీరో అంటున్నారు కదా, వేస్తానండి అన్న తర్వాత రేపటి నుంచే షూటింగు అర్జెంటుగా మనం కూర్గ్ వెళ్ళిపోవాలి అన్నారు. సార్ ఇంత సడన్గా మీరు చెప్పి కూర్గ్ వెళ్ళిపోవాలంటారండి, నేను విజయవాడ బిజినెస్ అది అంతా ఉన్నాయి, నాకు మార్చి నెలంటే చాలా బిజీ టైము, అది ఏప్రిల్ 1 నుంచి అయితే వస్తారండి అన్న. అదేం కుదరదు, మీకు ఒకరోజు టైం ఇస్తా, వాళ్ళు రాత్రి బయలుదేరి విజయవాడ వెళ్ళి వన్ చూసుకొని మళ్ళీ వచ్చి అన్నారు అని గిరిబాబు గారు లోపలికి పిలిచారు. గిరిబాబు గారిని హీరోయిన్ కదా అనుకుంది, నన్ను చూసేటప్పుడు నేను హీరో అయితే బాగుంటుందని అనుకున్నారు. గిరిబాబు గారు నిన్నటిదాకా మీరే అనుకున్నామండి, విల్లన్ కోసం చూస్తున్నాము, కానీ విల్లన్ దొరకలే, ఈయన వచ్చాడు, ఈయన హీరో అయితే బాగుంటుందని అనిపించింది, మీకు అభ్యంతరం లేకపోతే విల్లన్ వేస్తారా అన్నాడు. వేస్తారండి నేను. అప్పటికి వేషం పోయింది, ఇక మనం ఇంటికి వెళ్ళిపోవాలి అనుకునే ఇదిలో ఉన్నట్టు. నేను లోపలికి వచ్చేటప్పుడే ఆయన నన్ను చూశాడు కానీ నేను ఆయన చూడలేదు, ఎవరో కూర్చున్నారు, నాకు పరిచయం కూడా లేదు కదా అప్పటికి అనుకున్నాడు. సరే ఆయన్ని కూడా అప్పటికప్పుడే ఓకే అన్నారు. కాస్ట్యూమ్ అంటే కాస్ట్యూమ్ తీసాడు, విగ్గులో మేకప్ అన్నీ టకటకటక అయితే నిమిషాల మీద జరిగిపోతున్నాయి. ట్రైన్ టికెట్స్ వచ్చినాయి ఇద్దరికి, గిరిబాబు ఒకటి నాకు ఒకటి ఇచ్చాడు. ఆయన ఒంగోలు దిగటం, మీరు విజయవాడ దిగటం, మీరు వెళ్ళి పనులు చూసేసుకొని రాత్రి మా ఇంట్లో మళ్ళీ కలిసి రావాలి. మళ్ళీ కలిసి వచ్చాం. ఆయన ముందే ప్లానింగ్, అంత ఫుల్ ప్లానింగ్ ఉంటుంది. పూర్ణచంద్రరావు మీరు 5 ఫ్లైట్, మీ ట్రైన్ మెడ్రాస్ సెంట్రల్కి వస్తుందండి, మీకు అక్కడ కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మా మేనేజర్ రిసీవ్ చేసుకుంటాడు, బయట కారు రెడీగా పెట్టి ఉంటుంది, ఎంబాసిడర్ కారు, మీరు ఆ కారులో బయలుదేరి వచ్చేయండి, దారిలో పలానా చోట ఆగి అక్కడ కాఫీను టిఫిన్ చేయండి, అక్కడి నుంచి బెంగళూరు రండి, అక్కడ లంచ్ తీసుకోండి, అక్కడి నుంచి ఇదే మొత్తం ప్లానింగ్ ఇచ్చాడు. దాంట్లో గిరిబాబు, నేను, రమణమూర్తి గారు అని మన సీనియర్ హీరో ఉన్నాడు కదా, రమణమూర్తి గారిని పూర్ణచంద్రరావు ఏంటంటే ఇద్దరు కొత్తాళ్ళు కదా, కొంచెం ట్రైనింగ్ తీస్తే బాగుంటుంది అని చెప్పి మొత్తం
నా డైలాగ్ వర్షన్ అంతా రాసిన బుక్ అది ఇచ్చి ఆయన కూడా పంపించారు. మేము కలిసి కారులో బయలుదేరాం. మన స్టిల్ ఫోటోగ్రాఫర్గా ఒక ఆయన ఈ దారిలో వెళ్తే ఇక్కడి నుంచి 12 గంటల 15 గంటల ప్రయాణం చేయాలి కదా, ఏం చేయాలో తెలియక ప్యాక్ ఆడుకుందాం అన్నారు. గంగాధరరావు గారు స్టిల్ ఫోటోగ్రాఫర్, ఆయనకి ప్యాక్ ఆడిపించి బాగా ఆడుకుందాం, కార్లో ఎట్లా ఆడుతా ఉండే అన్న. అంటే రమణమూర్తి గారి మధ్యలో కూర్చుంటాడు, ఆయన ముళ్ళో సూట్ కేసు పెట్టుకుంటాడు, బ్రీఫ్ కేసు, ఒక టవల్ వేసేద్దాం, ముందు సీట్లో ఉండి అది కడతా ఉంటాను నేను. అలా ఆడుకుంటా వెళ్ళాం. కూర్గిలో మార్చి నెల, మనకి మార్చి నెల అంటే మంచి ఎండలు ఉండే టైం కదా, దిగ్గానే అక్కడ గజ ఉంగిపోయి అంత చలి, విపరీతం చలి. ఈ చలి ఏంట్రా బాబు అది అనుకున్నాం. తర్వాత అట్లా ఆర్టిస్ట్ అయ్యాం అనుకోండి. ఇది జరగటానికి ముందు అనమాట. ఆర్టిస్ట్గా మీకు ఎంట్రీ ఇదే లోకంలో అనుకున్నది పోయిన తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి చేస్తే అది వాళ్ళకి కాకుండా పూర్ణచంద్రరావు గారికి కలిసి వచ్చింది. ఓకే. సో అలా అనుకోకుండా హీరోయిన్.